షాప్ దోపిడీ కేసులో కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను అరెస్ట్ చేశామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ ఘటన మార్చ్ 3న కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పీఎంజే జ్యువెలరీ షాప్లో జరిగింది. ఈ దోపిడీలో 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలు కలిపి మొత్తం రూ. 82,02,000 విలువైన ఆభరణాలు దోచుకెళ్లబడింది. ఈ ఘటనలో 4 స్టాఫ్ గాయపడ్డారు. ఈ ఆపరేషన్ను ప్రస్తుతం బీహార్ జైలులో ఉన్న అంతర్రాష్ట్ర గ్యాంగ్ హ్యాండ్లర్ మరియు ద గోల్డెన్ థీఫ్గా పేరొందిన సుబోధ్ సింగ్ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాడు. ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ @జగీరా సింగ్ను 13/05/2026న సాయంత్రం 4 గంటల సమయంలో వెలిచాలా ఎక్స్రోడ్ వద్ద అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు రవీష్ కుమార్ @ప్రద్యుమన్ మరియు మెహతాబ్ ఖాన్లను బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్పై తీసుకువచ్చారు. రఘునాథ్ కర్మాకర్ విచారణలో బీహార్ మరియు బెంగాల్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా గురించి కీలక సమాచారం బయటపడింది. ఈ ముఠా బీహార్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జ్యువెలరీ షాపులు మరియు బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ద గోల్డెన్ థీఫ్గా పేరొందిన సుబోధ్ సింగ్ నాయకత్వంలో ఈ గ్యాంగ్ ఏర్పడినట్లు విచారణలో తేలింది. ఈ ముఠా ముందస్తుగా రేకీ నిర్వహించడం, నేరము చేసిన తర్వాత తప్పించుకునే మార్గాలను గుర్తించడం, నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ బైక్ నంబర్ ప్లేట్లు ఉపయోగించడం, తప్పుడు పేర్లతో లాడ్జ్లలో ఉండడం, ఆధునిక సాంకేతికత వినియోగించడం వంటి పద్ధతులతో ఆయుధాలతో దోపిడీలు నిర్వహించేది. సుబోధ్ సింగ్ మరియు అతని అనుచరుల ప్రణాళిక ప్రకారం కింది నిందితులు తెలంగాణకు 2 నెలల క్రితం వచ్చారు. రఘునాథ్ కర్మాకర్ @జగీరా సింగ్, రవీష్ కుమార్ @ప్రద్యుమన్, రాధే అభయ్ ప్రమోద్ గోస్వామి మిశ్రా, సూర్యమణి కుమార్ @సనోజ్. తెలంగాణలోకి ప్రవేశించే ముందు వీరు ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దులో మెహతాబ్ ఖాన్ వద్ద ఒక్కో సిమ్ కార్డును రూ.10,000 చొప్పున కొనుగోలు చేశారు. అనంతరం వీరు ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో తిరుగుతూ జ్యువెలరీ షాపులు, బ్యాంకులపై రేకీ నిర్వహించారు. చివరకు కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాపును లక్ష్యంగా ఎంచుకుని పెద్దపల్లిలోని ఒక లాడ్జ్లో బస చేశారు. 1/5/2026 రోజున ధర్మపురిలోని విజయలక్ష్మి గెస్ట్ హౌస్ కుమారి దోపిడీకి సిద్ధమయ్యారు. సుబోధ్ సమాచారంతో రఘునాథ్ కర్మాకర్ మంచిర్యాలకు వెళ్లి రైలులో చంద్రపూర్ సమీపానికి చేరుకున్నాడు. అక్కడ 2 గుర్తు తెలియని వ్యక్తులు 2/5/2026న గడ్చందూర్ పరిసరాల్లో 6 పిస్టల్స్ మరియు మ్యాగజైన్లు అందజేశారు. అనంతరం రఘునాథ్ కర్మాకర్ ఆయుధాలతో ధర్మపురికి తిరిగివచ్చాడు. మార్చ్ 3న ఉదయం 5 నిందితులు ధర్మపురిలో వారు ఉన్న లాడ్జ్ ఖాళీ చేసి 2 బైక్లపై బయలుదేరారు. బ్యాగులను కొండ ప్రాంతంలో దాచిపెట్టి అక్కడే వారి బైక్ నంబర్ ప్లేట్లు మార్చి వెలిచాల ఎక్స్రోడ్ వద్దకి చేరుకుని అక్కడ టిఫిన్ చేసి ఈరోజు మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ కరీంనగర్ టౌన్లో 3rd మే రోజు జరిగిన పీఎంజే జ్యువెలరీ షాప్లో డకాతీ కేసు రిలేటెడ్ మన మేజర్ బ్రేక్ త్రూ అయింది. దీంట్లో ఉన్న ఇన్వాల్వ్ ఉన్న గ్యాంగ్ మెంబర్స్కి వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. ఈరోజు 3కి అరెస్ట్ చేయడం జరిగింది. టుడే దే విల్ బి సెంట్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ. దీంట్లో ఇట్స్ వెరీ సెన్సేషనల్ కేస్. ఆల్రెడీ మీడియాలో లాస్ట్ 10 days నుంచి చాలా కవర్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఏం నడుస్తుంది, చాలామందికి ఇది ఎక్సైట్మెంట్ కూడా ఉంది తెలుసుకోవడానికి. మీడియా రిపోర్ట్లో చాలా అది సస్పెక్టెడ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి, స్పెక్యులేషన్స్ వచ్చినాయి ఎట్లా జరుగుతుంది. దీని రిలేటెడ్ ఐ విల్ గివ్ ఫుల్ క్లారిటీ ఈ కేసులో ఏం జరిగింది, ఇప్పుడు ఏం నడుస్తుంది, అండ్ హౌ అండ్ విచ్ పీపుల్ వి హావ్ అరెస్టెడ్. ఆ తర్వాత పోలీస్ ఎంత ఎఫర్ట్ చేశారు బై కరీంనగర్ పోలీస్. నాట్ ఓన్లీ కరీంనగర్ పోలీస్, దిస్ కేస్ హెస్ బీన్ మైన్యూట్లీ అబ్జర్వ్డ్ బై అవర్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ ఆల్సో. అందరికీ ఆల్మోస్ట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసు. 3rd రోజు ఎగ్జాక్ట్లీ 11 days బ్యాక్ 11 o'clock 5 offendersలో ఒక offender పీఎంజే జ్యువెలరీ షాప్లో యాజ్ అ కస్టమర్ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత హీ క్లెయిమ్ టు బి అ కస్టమర్ అండ్ సమ్ జ్యువెలరీ గురించి అడిగారు. 5 minutes అక్కడ కూర్చున్నారు 11 to 11:05. ఆ తర్వాత ఇంకా 3
లోపలికి వచ్చారు. ఆ మేనేజర్ వాళ్ళకి చూసి కొద్దిగా సస్పిషన్ అయింది, కానీ వాళ్ళకి అక్కడ ఉండమని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కస్టమర్ ఉన్నారు కాబట్టి ద మేనేజర్ టోల్డ్ దెమ్ టు వెయిట్ నియర్ హాల్ ఓన్లీ. ఆ తర్వాత ఇంకా ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరులో ఇంకా 1 పర్సన్ వాజ్ వేరింగ్ మాస్క్. ఆ టోటల్ 5 మెంబర్స్ అయిన తర్వాత సడన్ గా వీళ్ళు అక్కడ ఉన్న గార్డ్కి పట్టుకున్నారు. దెన్ పిస్టల్స్ చూయించి అందరికీ థ్రెటన్ చేశారు. దెన్ 11:06 వీళ్ళకి డకాతి స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ అట్ 11:11 అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ దే డిసైడెడ్ టు కౌంటర్ ద అటాక్. అటాక్ కౌంటర్ టైంలో దే థాట్ దట్ ఇట్స్ అ డమ్మీ పిస్టల్, కానీ ఇది అన్ని రియల్ పిస్టల్స్ కాబట్టి ఇన్ ప్యానిక్ దే అండ్ టు సేవ్ దెమ్ సెల్స్ అఫెండర్స్ ఫైర్డ్ మల్టిపల్ రౌండ్స్. మనకి 6 రౌండ్స్ అక్కడ దొరికినాయి అండ్ 4 విక్టిమ్స్కి గ్రీవియస్ ఇంజరీ అయింది. లక్కీలీ ఎవ్రీవన్ సర్వైవ్ అండ్ ఐ లైక్ టు మెన్షన్ దిస్ థింగ్, వాళ్ళు చాలా కరేజియస్, చాలా ధైర్యంగా పనిచేశారు. ఇట్ వర్ వెరీ కరేజియస్ ఆఫ్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ విక్టిమ్స్. ఇంత డేంజరస్ క్రిమినల్స్కి వీళ్ళు ఇట్లా కౌంటర్ చేశారు అండ్ దే వర్ ఏబుల్ టు అట్ ద రిస్క్ ఆఫ్ దేర్ లైఫ్ దే వర్ ఏబుల్ టు ప్రివెంట్ బిగ్ డకాత్. స్టిల్ అక్కడ 11 o'clock ఇది అయిన తర్వాత, ఫైరింగ్ అయిన తర్వాత వాళ్ళు ప్యానిక్లో అందరూ ఒక బ్యాగ్ అక్కడ వదిలేసి ఒక బ్యాగ్ తీసుకొని అక్కడ నుంచి పాడిపోయారు. ఆ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంట్లో పోలీస్ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఎంత టైంలో మన టీం వచ్చింది, ఎంత టైంలో మేము వాళ్ళందరికీ అలర్ట్ చేస్తాము, డీటెయిల్ చెప్పిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. అక్కడ నుంచి వీళ్ళు ఆన్ 2 bikes పాడిపోయారు. మన లేటర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది దట్ దే టుక్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నల్ రోడ్స్. దెన్ ఫ్రమ్ దేర్ దే డమ్ ద బైక్. అక్కడ నుంచి మళ్ళీ బై వాక్ అండ్ బై బస్ అండ్ బై ట్రైన్ దే మేనేజ్ టు ఎస్కేప్ టు ద స్టేట్. నౌ ఈ కేసులో టోటల్ 5 షూటర్స్ ఇనిషియలీ ఉన్నారు. 5 మెంబర్స్, 5 అఫెండర్స్ హూ కేమ్ ఇన్ ది షోరూమ్. దీంట్లో 2 షూటర్స్కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 more అక్యూజ్డ్ who has helped them in assisting the offense. అతను ఈ ఆఫెన్స్లో యూజ్ అయిన సిమ్ అమ్మేశారు, అరేంజ్ చేశారు, సిమ్ అరేంజ్ చేశారు దీనికోసం. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 అరెస్ట్ డే. సో దీంట్లో ప్రైమ్ అక్యూజ్డ్ రఘునాథ్ కర్మాకర్, ఆల్సో నోన్ as జగీరా సింగ్, రెసిడెంట్ ఆఫ్ ఆసన్సోల్, వెస్ట్ బెంగాల్ స్టేట్. he was the main team leader of that group. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అంతా ఇంటెరోగేషన్లో మెయిన్ అది గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ విల్ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్. ఐల్ సే ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్గా పూర్నియా జైల్ బిహార్లో షిఫ్ట్ అయ్యారు. సో హీ ఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. అతనే కాన్స్పైర్ చేశారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఎట్లా ఆపరేట్ అవుతారు, ఈ గ్యాంగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఇది గూగుల్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్లీజ్ సార్ ఇంకొకటి సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు గ్యాంగ్ గురించి మొత్తం తెలుస్తుంది. ఎక్కడెక్కడ వీళ్ళు ఆఫెన్స్ చేశారు అండ్ వాట్ ఈస్ దర్ మోడస్ ఆపరెండి. డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది ఈ హౌ సొఫిస్టికలీ అండ్ ప్రొఫెషనలీ ఈ గ్యాంగ్ మెంబర్స్ ఆపరేట్ చేస్తున్నారు అండ్ వై ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్యాచ్ దెమ్. కానీ స్టిల్ అవర్ పోలీస్ టీమ్ వర్క్డ్ హార్డ్ అండ్ వీ వర్ ఏబుల్ టు క్యాచ్ సమ్ ఆఫ్. సర్ది నైట్ డ్యూటీ అయింది, కొద్దిగా లేట్ అయింది వల్ల, డోంట్ మైండ్. సో ఆన్ ఇంటరోగేషన్ మనకి ఏం తెలిసింది అంటే ఈ గ్యాంగ్లో టోటల్ 2 సబ్ టీమ్స్ వర్ దేర్. ఒకటి టీం బీహార్ గ్యాంగ్, ఒకటి టీం ఆసన్సోల్ బంగాల్ గ్యాంగ్. 3 బీహార్ నుంచి వచ్చారు అండ్ 2 బీహార్ ఆసన్సోల్ నుంచి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 45 days 2 months ముందు వచ్చి రెక్కీ చేసుకున్నారు. ఆ రోజు వచ్చి సడన్గా ఇట్లా చేయడం లేదు, వాళ్ళు ఒక డీటెయిల్డ్ ప్లానింగ్తో పాటు సహా ఇది చేశారు. ఇక్కడ 2 months బ్యాక్ ముందు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ సిటీస్లో లాడ్జెస్లో ఉన్నారు. పెద్దపల్లి లాడ్జ్లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, సిద్దిపేటలో షెల్టర్ తీసుకున్నారు, తర్వాత ధర్మపురిలో షెల్టర్ తీసుకున్నారు, ఇంకా చాలా సిటీస్లో రెక్కీ చేశారు.
ఖమ్మం వరకు కూడా రెక్కించేశారు. ఖమ్మం సిటీలో కూడా రెక్కించేశారు, మంచిర్యాలలో చేశారు, పెద్దపల్లిలో చేశారు, సిద్దిపేటలో చేశారు, కరీంనగర్లో చేశారు, జగిత్యాలలో చేశారు. సో అని అది రెక్కి అయిన తర్వాత దే డిసైడెడ్ టు కమిట్ దిస్ డకాటీ ఇన్ కరీంనగర్. కరీంనగర్ డకాటీ చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్గా మెయిన్ రోడ్స్లో మన ఇమీడియట్గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేశారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కి చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్లో, ఆఫ్లైన్ మ్యాప్లో డౌన్లోడ్ చేసి వాళ్ళు మొబైల్లో పెట్టుకున్నారు. ఈ ఆఫెన్స్ కోసం వాడిన మొబైల్ సిమ్ కూడా సెపరేట్గా వాళ్ళకి ఒక పర్సన్ సప్లై చేస్తారు. హౌ దిస్ గ్యాంగ్ ఆపరేట్స్ సెపరేట్గా ఈ డీటెయిల్స్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఈ గ్యాంగ్కి ప్రీవియస్ ఆఫెన్స్ చూస్తే సుబోధ్ సింగ్ గ్యాంగ్ది బీహార్ స్టేట్లో మేజర్గా చాలా ఆఫెన్స్ జరిగింది. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, మెయిన్లీ 7-8 స్టేట్స్లో జరిగింది. మోర్ దెన్ 40-42 కేసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఫస్ట్ టైం జరిగింది ఈ టైప్ ఆఫ్ డకైతి. తెలంగాణ జరగలేదు, కానీ స్టిల్ అవర్ ఆఫీసర్స్ రేస్ టు ద ఒకేషన్ అండ్ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ అప్రిహెండ్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్. దిస్ పర్సన్ నేమ్ సుబోధ్ సింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ థీఫ్. ఎందుకంటే అతనికి మెయిన్ మోడస్ ఆపరెండి ఈజ్ టార్గెటింగ్ బ్యాంక్ వేర్ గోల్డ్ డిపాజిట్స్ ఆర్ దేర్. మన్నాపురం గోల్డ్ ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి, తర్వాత గోల్డ్ జ్యువెలరీ షాప్. ఒక రిపోర్ట్ ప్రకారం హీ హెస్ స్టోలెన్ మోర్ దెన్ 400 kgs ఆఫ్ గోల్డ్. ఇట్లా కూడా ఉంది, మొత్తం గూగుల్లో మీరు చూడవచ్చు. నౌ ఇట్ వాస్ ఫౌండ్ దట్ యాజ్ పర్ ద ప్లాన్ ఆఫ్ సుబోధ్ సింగ్ అండ్ హిస్ అసోసియేట్స్, accused Raghunath Karmakar, who has been arrested, along with A2 in this case, Ravish Kumar. He has been arrested from Nalanda district in Bihar. And third accused is Radhe alias Abhay alias Pramod Goswami. Fourth is Suryamani Kumar alias Sanoj. And fifth is Van Mishra from Bihar. They came to Telangana around 2 months ago to commit this dacoity. ఆ తర్వాత బిఫోర్ దట్ దే పర్చేస్ సిమ్ కార్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ కాల్డ్ మెహతాబ్ ఖాన్. హీ హాజ్ ఆల్సో బీన్ అరెస్టెడ్ బై గివింగ్ 10,000 rupees ఈచ్. దెన్ దే రోమ్డ్ అరౌండ్ ఖమ్మం టౌన్లో, పెద్దపల్లి, సిద్దిపేట, కరీంనగర్ టౌన్లో. దే డిడ్ రెకీ ఆఫ్ ఇక్కడ ఉన్న జ్యువెలరీ షాప్స్ అండ్ బ్యాంక్స్. ఫైనలీ దే టార్గెటెడ్ దిస్. కానీ ఇక్కడ ఈ షెల్టర్ తీసుకొని ఇక్కడ టార్గెట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఈజీగా పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి 2 hour డిస్టెన్స్లో ధర్మపురి టౌన్లో ఫస్ట్ రోజు షెల్టర్ తీసుకున్నారు. నా మొత్తం రెక్కీ చేసినప్పుడు ఆఫెన్స్లో వీళ్ళు వెపన్ వాడారు, కానీ మొత్తం రెక్కీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు. సో దే రూమ్డ్ అరౌండ్ లైక్ సింపుల్ సివిలియన్స్. వెపన్స్ ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర? దీంటి ఇంటరాగేషన్లో మేము చూస్తే దీనికి సెపరేట్ టీం ఉంటాయి. సెకండ్ రోజు చంద్రపూర్ డిస్ట్రిక్ట్లో, మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో చంద్రపూర్ డిస్ట్రిక్ట్లో వాళ్ళకి ఈ టీం మెంబర్స్కి కమ్యూనికేషన్ వచ్చింది. అక్కడ ఒక వేరే టీం వాళ్ళు అక్కడ వచ్చి పిస్టల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. యాజ్ పర్ దిస్ ప్లాన్ మెయిన్ అక్యూజ్ రఘునాథ్ కర్మాకర్, అతను అక్కడ బై బస్ వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో కలిశారు సెకండ్ టీంతో. ఆ సెకండ్ టీంతో కలిసిన తర్వాత వాళ్ళు పిస్టల్స్ 6 pistols అండ్ 12 magazines, టోటల్ 60 rounds హ్యాండ్ ఓవర్ చేశారు టు కమిట్ ద ఆఫెన్స్. దిస్ ఈజ్ సెపరేట్ టీమ్. ఇక్కడ ఆఫెన్స్ చేసిన టీంకి ఎగ్జిక్యూషన్ టీం అనుకోండి, ఇది రిసీవర్ టీం అనుకోండి, రిసీవర్ ఆర్ సప్లై టీం. అక్కడ ఇది రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు ఈ వెపన్ సెకండ్ రోజు ధర్మపురి లాడ్జ్కి తీసుకువచ్చారు. మళ్ళీ థర్డ్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6 o'clock అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ కరీంనగర్కి వచ్చారు. ఆఫెన్స్ చేసుకొని సేమ్ రూట్లో వెళ్ళిపోయారు. ఆ రూట్ ఎట్లా ఉంది అని నేను చూస్తాను. దీంట్లో అక్కడ వెళ్ళిన తర్వాత ధర్మపురి దగ్గర వీరు 2 bikes వాడారు. ఒకటి పల్సర్ బైక్, ఒకటి వైట్ అపాచీ బైక్. పల్సర్ బైక్లో 3 ఉన్నారు. అక్కడ బైక్ వదిలేసి గోదావరి బై వాక్ దాటారు. అక్కడే వాళ్ళు టీం డివైడ్ అయ్యారు. 2 members వైట్ అపాచీ బైక్లో దే ఎస్కేప్డ్ ఆన్ బైక్ అలాంగ్ విత్ ద మెటీరియల్, స్టోలెన్ మెటీరియల్. అండ్ ఈ 3కి అక్కడ బైక్ వదిలేసి బై వాక్ వీళ్ళు గోదావరి దాటారు. గోదావరి దాటిన తర్వాత మంచిర్యాల డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకొని, బస్ తీసుకొని, తర్వాత ట్రైన్ తీసుకొని స్టేట్ నుంచి వెళ్ళిపోయారు. మిగతా 2 అక్యూజ్ కూడా ఒక రిమోట్ ఏరియాలో త్రూ ఫారెస్ట్ ట్రాక్ బైక్ తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళకి పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్లో వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దొంగతనం గోల్డ్ జ్యువెలరీ మొత్తం ఆ సెకండ్ టీంకి హ్యాండ్ ఓవర్ చేసుకొని, అక్కడ బైక్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళు బై వాక్ నియర్ బై స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి పాడిపోయారు. దట్ వాజ్ ద ఎస్కేప్ రూట్ ఫాలోడ్ బై దీస్ పీపుల్. నా దీంట్లో ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం టోటల్ 13 అక్యూజ్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ
అందరికీ డీటెయిల్స్ మేము షేర్ చేయము. దే ఆర్ గ్యాంగ్ మెంబర్స్, దే ప్రొవైడ్ లాజిస్టిక్ సపోర్ట్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ స్టిల్ హాట్ పర్స్యూట్ ఈస్ గోయింగ్ ఆన్ టు అరెస్ట్ దిస్ పీపుల్. మొత్తం అరెస్ట్ అయిన తర్వాత ఓన్లీ దిస్ డీటెయిల్స్ విల్ బి షేర్డ్. ఇప్పటి వరకు సీజ్ అయిన ప్రాపర్టీలో క్యాష్ 51,000, 2 మొబైల్ ఫోన్స్, 2 సిమ్ కార్డ్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఫేక్ ఆధార్ కార్డ్ షీట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఆఫెన్స్లో యూజ్ అయిన బైక్ ఆల్రెడీ ధర్మపూర్లో అది మనకి రికవరీ అయింది. ఇది కాకుండా అదర్ థింగ్స్ కూడా చిన్న చిన్న రికవరీ అయింది, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్ ఐ ఆల్రెడీ షేర్డ్. దీంట్లో మెయిన్ సుబోధ్ సింగ్ ఇస్ ద గ్యాంగ్ లీడర్. అతను ప్రస్తుతం పూర్ణియా జైల్లో ఉన్నారు కాబట్టి అతనికి అక్కడ నుంచి పీటీ వరంలో తీసుకొని ఇన్వెస్టిగేషన్లో అతన్ని కూడా ఇంటరాగేషన్ చేస్తాము. ఇది కాకుండా అదర్ మెంబర్స్ ఆర్ అబ్స్కాండింగ్. అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ టు అప్రిహెండ్ దెమ్. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఐ విల్ నాట్ షేర్ ద డీటెయిల్స్, కానీ సూన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ అరెస్ట్ దెమ్. నౌ ఈ గ్యాంగ్ గురించి హౌ ఇట్ ఆపరేట్స్ ఐ లైక్ టు ఎక్స్ప్లెయిన్, అండ్ పోలీస్ వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేశారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So this gang leader Subodh Singh, he operates from Bihar, కానీ he has spent a lot of time in other jails also. సో ఇతను ఆసన్సోల్ జైల్లో, అలీపూర్ జైల్లో, ఒడిశాలో ఒక జైల్లో, పట్నాలో బియూర్ జైల్లో, అన్ని జైల్స్లో టైం స్పెండ్ చేశారు. సో వాట్ ఈ డస్, ఇతను అక్కడ ఉన్న ఆల్రెడీ పాత ఆఫెండర్స్కి ఐడెంటిఫై చేస్తారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అన్ని ఆఫెండర్స్ మీద పాత డకాతి కేసు ఉంది, ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది, ఒక అక్యూజ్ రవీష్ కుమార్ మీద 2 మర్డర్ కేసు కూడా ఉన్నాయి. సో దే ఆర్ ఆల్రెడీ వాంటెడ్ ఇన్ దేర్ స్టేట్. Raghunath Karmakar is a rowdy shooter in Asansol, on a police station in Asansol Commissionerate also. So ఈ type of gang members కి ఐడెంటిఫై చేసి రిక్రూట్ చేస్తారు. He provides regular salary also sometimes. ఇట్లా ఆఫెన్స్ అయిన తర్వాత, మంచి అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫెన్స్లో పెద్దగా వాళ్ళు చేయలేదు ఎందుకంటే మధ్యలో ఫైరింగ్ అయింది. సో ఫర్ దెమ్ ఇట్స్ అ ఆపరేషన్ ఫెయిలియర్. వాళ్ళ ఆపరేషన్ ప్రకారం ఇది ఫెయిల్ అయింది బికాస్ వెరీ లెస్ గోల్డ్ దే వర్ ఏబుల్ టు స్టీల్. కానీ మంచి చేస్తే 15% ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. ఇట్లా గ్యాంగ్లో పని నడుస్తుంది. నా స్ట్రిక్ట్లీ దే ఫాలో నీడ్ టు నో బేసిస్. నీడ్ టు నో బేసిస్ ఏంటి అంటే, ఆ గ్యాంగ్లో ఎవరైనా పని చేస్తున్నారో వాళ్ళకి వేరే వాళ్ళ గురించి ఐడెంటిటీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాంగ్లో ఫస్ట్ టీం 5 మెంబర్స్ వచ్చారు. ఆ 5 మెంబర్స్కి ఫేక్ నేమ్స్ ఇచ్చారు, వాళ్ళకి ఫేక్ ఆధార్ కార్డ్స్ ఇచ్చారు. ఆ ఆధార్ కార్డులో ఉన్న నేమ్స్ మాత్రమే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రఘునాథ్ కర్మాకర్ నేమ్ ఇస్ రియల్ నేమ్, అతనికి ఇచ్చిన ఫేక్ నేమ్ ఇస్ జగీరా సింగ్. అట్లాగే రవీష్ కుమార్ ఇస్ రియల్ నేమ్, అతనికి ఇచ్చిన నేమ్ ఇక్కడ ప్రద్యుమన్ కుమార్, ఆ నేమ్లో ఆధార్ కార్డ్ కూడా ఇచ్చారు. ఇక్కడ షెల్టర్ తీసుకున్నప్పుడు ఎవరైనా పోలీస్ వాళ్ళు కడితే ఐడి కార్డ్ అడిగినప్పుడు ఇది చూపించాలి. జిరాక్స్ తీసుకొని ఈజీగా వాళ్ళు ఏఐ యూస్ చేసుకొని ఫోటో మార్పింగ్ చేసుకొని చేస్తున్నారు. కానీ ఈ 5 అక్యూజ్లో ఈచ్ అదర్కి రియల్ నేమ్ ఉంది, ఏ టౌన్ వాళ్ళు ఉన్నారు, ఏ నేటివ్ ఉన్నారు అది తెలియదు. ఈ గ్యాంగ్కి స్పెషాలిటీ ఇది. నీడ్ టు నో బేసిస్ మెయింటైన్ చేస్తే పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒక పర్సన్కి పట్టుకొని వీ ట్రై టు గెట్ డీటెయిల్స్ ఆఫ్ అదర్ పీపుల్, కానీ అతనికి అదర్ మెంబర్స్ గురించి ఐడియా లేదు. కొంతమందికి ఉండవచ్చు, కొంతమంది జైల్లో కలిసి ఉన్నారు కాబట్టి 1 అక్యూజ్ ఈజ్ అవేర్ రిగార్డింగ్ సెకండ్ అక్యూజ్, కానీ మిగతా 3 గురించి అతనికి ఐడియా లేదు. ఇట్లా సిచ్యువేషన్ ఉంది. ఈ టీం సెపరేట్ పని చేస్తుంది. ఆ టీంకి వెపన్స్ సప్లై చేయడానికి, లేకపోతే ఆఫెన్స్ అయిన తర్వాత గోల్డ్ జ్యువెలరీ వాట్ ఎవర్ దే హ్యావ్ స్టోలన్ అది డిస్పోజ్ చేయడానికి సెపరేట్ టీం ఉంటాయి. ఈ కేసులో ఉన్న సెపరేట్ టీం దే కేమ్ ఎట్ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్. వాళ్ళకి మొత్తం కమ్యూనికేషన్ ఒక ఎన్క్రిప్టెడ్ యాప్లో జరుగుతుంది. ఏ యాప్ వాళ్ళు వాడుతున్నారు ఐ విల్ నాట్ రివీల్ ఇన్ దిస్ బికాస్ అదర్ క్రిమినల్స్ మైట్ ఆల్సో యూజ్ దాట్. కానీ సెంట్రలైజ్డ్ ఒకటి హ్యాండ్లర్ ఉంటారు హూ వర్క్స్ విత్ సుబోధ్ సింగ్. సుబోధ్ సింగ్లో జైల్లో కలిసి ఉంటారు, లేకపోతే సమ్ కమ్యూనికేషన్ ఉంటాయి. అక్కడ ప్లానింగ్ అయిన తర్వాత ఆ హ్యాండ్లర్ వీళ్ళకి ఆల్ టీమ్ మెంబర్స్కి ఆ యాప్లో మెసేజ్ చేస్తారు, ఎక్కడ కలవాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ రెక్కీ చేయాలి. రెక్కీ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ తర్వాత ఈ షాప్ టార్గెట్ చేయాలి, టార్గెట్ అయిన తర్వాత ఎక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీకు మీ ఆఫెన్స్ అయిన గోల్డ్ జ్యువెలరీ కూడా ఏ టీం ఎక్కడ వస్తారు అట్లా ల్యాట్లో కూడా అక్కడే షేర్ చేస్తారు. సో ఒక హ్యాండ్లర్ ఉన్నారు, ఆ హ్యాండ్లర్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ టీమ్స్కి పోతుంది. ముఖ్యంగా చూస్తే ఈ మెయింటైన్స్ 3 టీమ్స్. ఒకటి ఎగ్జిక్యూషన్ టీమ్ హూ కమ్స్ అండ్ కమిట్స్ ఆఫెన్స్. ఆ తర్వాత ఒకటి రిసీవర్ పార్టీ ఉంటాయి హూ రిసీవ్స్ ద స్టోలన్ జ్యువెలరీ, రిసీవ్స్ ద వెపన్ యూజ్డ్ అండ్ ఆల్సో సప్లైస్ ద వెపన్ టు బి యూజ్డ్ ఇన్ ది ఆఫెన్స్. ఆ తర్వాత ఒకటి డిస్పోజల్ పార్టీ ఉంటాయి
పాత కేసెస్లో ఇంతకుముందు అదర్ స్టేట్ పోలీస్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఇట్ హెస్ బిన్ సీన్ ఒక థర్డ్ పార్టీ కూడా ఉంటాయి, డిస్పోజల్ పార్టీ. ఈ సెకండ్ పార్టీ మొత్తం గోల్డ్ జ్యువెలరీ తీసుకుని ఆ థర్డ్ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి మోస్ట్లీ దిస్ గోల్డ్ జ్యువెలరీ ఇస్ మెల్టెడ్ అండ్ ఆ నేపాల్ రూట్ వైపు నేపాల్ పంపించి అక్కడ అమ్మేస్తారు. సో ఇట్లా వాళ్ళకి మోడస్ ఆపరెండి ఉంటాయి. దీనికి సపోర్ట్ చేయడానికి ఇంకా మల్టిపల్ టీమ్స్ ఉంటాయి. ఒకటి అడ్వాన్స్ రెకీ టీమ్ కూడా ఉంటాయి. ఈ కేసులో ఉందా లేదా ఐఎమ్ నాట్ షూర్, స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. యాజ్ ఐ టోల్డ్, స్ట్రక్చర్ ఆఫ్ గ్యాంగ్లో మాస్టర్ మైండ్ ఉన్నారు, ఒకటి హ్యాండ్లర్ ఉంటారు, హ్యాండ్లర్ ద్వారా మొత్తం ఎన్క్రిప్టెడ్ ఇది కమ్యూనికేషన్ యాప్లో కమ్యూనికేషన్ జరుగుతుంది. రెకీ టీమ్ ఉంటాయి, అడ్వాన్స్ రెకీ టీమ్. ఈ తర్వాత ఎగ్జిక్యూషన్ టీమ్, రెకీ టీమ్ ద్వారా చేసిన పనిలో ఎగ్జిక్యూషన్ టీమ్ వచ్చి మొత్తం మళ్ళీ రెకీ చేస్తారు, రూట్ రెకీ చేస్తారు, లొకేషన్ రెకీ చేస్తారు, షెల్టర్ ప్లేస్ రెకీ చేస్తారు, అంతా సేఫ్ ఉందా లేదా. తర్వాత లాజిస్టిక్ సపోర్ట్ టీమ్ ఉంటాయి, వీళ్ళకి వెహికల్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఆఫెన్స్లో యూజ్ అయిన 2 వెహికల్స్ ఉంది, అది కూడా సప్లై చేయడానికి సెపరేట్ టీమ్ ఉంటాయి. ఆర్మ్స్ సప్లై చేయడానికి, రిసీవ్ చేయడానికి, గోల్డ్ జ్యువెలరీ రిసీవ్ చేయడానికి సెపరేట్ టీమ్ అండ్ డిస్పోజల్ టీమ్ ఒకటి. సో దీస్ ఆర్ ద టీమ్స్ దే ఫాలో. ఇట్స్ అ వెరీ హైలీ సొఫిస్టికేటెడ్ ఆపరేషన్ ఆఫ్ గ్యాంగ్ అండ్ our team has, I will say our team has worked very hard. Within 2 days we were able to identify some of the accused offenders. Within 3.5 days or 4 days we were able to identify almost 4 complete identification of 4 accused, one partial identification of 5th accused. ఆ తర్వాత ఇంత కష్టపడి టోటల్ 3 people we have arrested as of now. ఇంకా దీంట్లో చూస్తే హౌ ఇన్వెస్టిగేషన్ హెస్ హ్యాపెండ్, దీనికి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్, పోలీస్ రెస్పాన్స్. నాకు చాలా మందికి డౌట్ ఉంటాయి, ఇది ఇట్లా పెద్ద ఆఫెన్స్ జరిగింది, ఎట్లా జరిగింది, వాట్ పోలీస్ ఇస్ డూయింగ్. ఆఫ్ కోర్స్ పబ్లిక్ సేఫ్టీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మేజర్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ. దీనికోసం వీ డూ రెగ్యులర్ చెకింగ్. అందరికీ ఐడియా ఉంటాయి, 3rd రోజు ఆఫెన్స్ జరిగింది, కానీ 2nd రోజు నైట్ ఓన్లీ పోలీస్ నాకాబందీ, మాస్ నాకాబందీ 34 జంక్షన్స్లో మొత్తం డిస్ట్రిక్ట్లో మేము చేసాము. ఆ వీక్లో ఈ హోటల్స్, లాడ్జెస్ మొత్తం చెక్ చేసాము. ఇది రెగ్యులర్గా చెకింగ్ నడుస్తుంది. దిస్ పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ టు ప్రివెంట్ క్రైమ్, రెగ్యులర్ ప్రివెంటివ్ యాక్టివిటీస్ కింద కనుకుంటాం. కానీ స్టిల్ డిస్పైట్ ఎఫర్ట్స్ ఆఫ్ పోలీస్ ఈ టైప్ ఆఫ్ ఆఫెన్స్ జరగవచ్చు. ఇట్స్ అన్ఫార్చునేట్ అండ్ ఆఫెన్స్ అయిన తర్వాత స్టిల్ అవర్ రెస్పాన్సిబిలిటీ క్విక్ రెస్పాన్స్. ఆ తర్వాత క్రైమ్ డిటెక్ట్ చేయాలి, అఫెండర్స్కి పట్టుకోవాలి. నా దీంట్లో టైమింగ్స్ చూస్తే యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ 11 o'clock to 11:11 వరకు ఆఫెన్స్ జరిగింది. మనకి ఫస్ట్ పోలీస్ టీమ్ 11:17 ఆఫ్టర్ 6 minutes 11:17 మన ఫస్ట్ టీమ్ పోలీస్ రీచ్ అయింది. అక్కడ రీచ్ అయిన తర్వాత 11:20 నాకు కాల్ వచ్చింది ఆఫ్టర్ 9 minutes ఆఫ్ ఆఫెన్స్. నాకు కాల్ వచ్చిన తర్వాత అంత పెద్ద ఆఫెన్స్ జరిగింది, ఐ వెరిఫైడ్, దెన్ అలర్టెడ్ ఆల్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్. అక్కడ ఆర్మ్డ్ చెక్ పోస్ట్, ఇది చెకింగ్, వెహికల్ చెకింగ్ పెట్టాము. మొత్తం అది సీనియర్ ఆఫీసర్స్కి అలర్ట్ చేసి, డీజీ కంట్రోల్కి అలర్ట్ చేసి మొత్తం స్టేట్లో హై అలర్ట్ చేసాము. దీనికోసం అది we have taken only 10 to 15 minutes in alerting all the people. ఆ తర్వాత వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. క్లూస్ టీమ్ అలాంగ్ విత్ ఫారెన్సిక్ సైన్స్ వెహికల్ ఇట్ వాస్ సెంట్. అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్, అక్కడ ఉన్న మనకి దొరికిన కార్ట్రిజెస్, అది బ్లడ్ శాంపుల్, ఇంకా సీసీటీవీ ఫుటేజ్ అండ్ అదర్ ఎవిడెన్స్ వర్ కలెక్టెడ్. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసి అక్యూజ్ ఫోటో తీసుకొని వి ప్రిపేర్డ్ అ పోస్టర్ అండ్ అనౌన్స్ ద రివార్డ్. ఆ తర్వాత చాలా సర్క్యులేట్ కూడా చేసాము. ఒక్కొక్క ఎవిడెన్స్కి ఎట్లా, సమ్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఐ కెన్ రివీల్, ఎట్లా మేము హార్డ్ వర్క్ చేస్తాము దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇమీడియట్గా అది అయిపోయిన తర్వాత మల్టిపుల్ టీమ్స్ వర్ ఫామ్. యాజ్ ఐ రిమెంబర్ మోర్ దెన్ 20 teams ఫామ్ చేసి ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మెయిన్ టీమ్ వాజ్ వర్కింగ్ ఆన్ ఎగ్జిట్ ట్రేసింగ్. వాళ్ళు ఎట్లా ఎస్కేప్ అయ్యారో దీనికి ట్రేస్ చేయడానికి. నౌ అట్ దట్ టైమ్ ఇట్ వాజ్ సర్ప్రైజింగ్ ఫర్ అస్, ఎందుకంటే దే లుక్ లైక్ అవుట్ సైడర్స్, కానీ ఇంటర్నల్ రూట్స్ వాడుతున్నారు. జనరల్గా లోకల్ ఉంటే వాళ్ళకి ఇంటర్నల్ రూట్ గురించి ఐడియా ఉంటే ఎట్లా వాడతారు, కానీ ఇట్లా ముందు ఎక్కిచ్చేసి ఉండవచ్చు, ఇట్లా మనకి అప్పుడు అర్థమైంది. కానీ ఇంటర్నల్ రూట్ వాడారు కాబట్టి అక్కడ సీసీటీవీ కెమెరాస్ తక్కువ ఉంటాయి. సో మోర్ దెన్ 7 or 8 teams వర్ వర్కింగ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కరీంనగర్ రూరల్ టు ట్రేస్ దిస్ ఎస్కేప్ రూట్. మొత్తం ట్రేస్ అయిన తర్వాత మాకు 2 days పడింది. ఇక్కడ నుంచి 80 kilometers 85 kilometers ట్రేస్ అయిన తర్వాత ధర్మపురి వరకు మనకి ఎవిడెన్స్ వచ్చింది. మధ్యలో అక్యూజ్ వాడిన ఒక క్యాప్ కూడా దొరికింది, బ్లాక్ క్యాప్ విచ్ కెన్ బి సీన్ ఇన్ ది సీసీటీవీ ఫుటేజ్. అక్కడ దారిలో ఒక డర్ట్ రోడ్ దొరికింది. అక్యూజ్ ద్వారా వాడిన ఒక ఫోన్ కూడా దొరికింది. సో ఎట్లా దొరికింది అండ్ దీంట్లో ఎట్లా హెల్ప్ అయింది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ధర్మపురిలో మొత్తం మేము లాడ్జ్ చెకింగ్ చేయించాము. అప్పుడు ఒక లాడ్జ్లో వీళ్ళు షెల్టర్ తీసుకున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది.
అప్పుడే మనకి ఇంకా చాలా హిట్స్ వచ్చినాయి. ఇంకా కోమింగ్ ఆపరేషన్ చేసాము అక్కడ మనకి బైక్ కూడా దొరికింది. బైక్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం. ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ పిలిచి చెకింగ్ చేసాం, వాళ్ళు ఎక్కడ పారిపోయారు. సో ఇట్ వాస్ సీన్ గోయింగ్ టువర్డ్స్ గోదావరి. ఆ గోదావరి కూడా దాటారా లేకపోతే ఘాట్ వైపు వెళ్ళారా, దట్ వాస్ ద క్వశ్చన్. కానీ ఇప్పుడు అర్థమైంది దే క్రాస్ ద గోదావరి ఆన్ వాక్. ఆ తర్వాత ఈ టీం కాకుండా ఎంట్రీ టీం వాళ్ళు ఎట్లా వచ్చారు, మన కరీంనగర్లో స్మార్ట్ సిసిటీవీ కెమెరాస్ ఉన్నాయి, దీంట్లో వాళ్ళు ఫస్ట్ రోజు ఇక్కడ వచ్చి రెక్కి చేసుకున్నారు, అది చూసుకున్నాము. మళ్ళీ బ్యాక్ చూసి వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు. సో బ్యాక్ చూసి మనకి ఏమర్థమైందంటే పెద్దపల్లి లాడ్జ్ నుంచి వచ్చారు. పెద్దపల్లి లాడ్జ్ వాళ్ళకి పట్టుకున్నాము, అక్కడ నుంచి డీటెయిల్స్ తీసుకున్నాము. ఆ తర్వాత వీళ్ళకి బైక్ ఎట్లా వచ్చింది, పెద్దపల్లి బస్ పార్కింగ్ ఏరియాలో 2 ఏప్రిల్ నుంచి అక్కడ బైక్ 1 మంత్ ముందే బైక్ పార్క్ చేసి ఉన్నారు. సో దాట్ మనకి అప్పుడు సీసీటీవీ విల్ నాట్ బి దేర్ అంతా ప్లాన్ చేస్తున్నారు. 1 మంత్ 2 మంత్ బ్యాక్ ముందే వచ్చి అక్కడ బైక్ పార్క్ చేస్తున్నారు. సో ఎంత ప్లానింగ్ ఉంది వీళ్ళకి, మొత్తం ఇది మేము తెలుసుకున్నాం. అక్కడ వీళ్ళు వాడిన ఫేక్ ఆధార్ కార్డ్, ఇక్కడ వీళ్ళు వెళ్ళారు, మొత్తం వెరిఫై చేసాము. అక్కడ విట్నెసెస్ ఐడెంటిఫై చేసాము. ఇన్ఫార్మర్స్ పెట్టి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెట్టి వీ కలెక్టెడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సెపరేట్గా ముఖ్యంగా ఇక్కడ టెక్నికల్ టీమ్ పెట్టాము అండర్ ఏసీపీ సిసిఆర్బి. ఆ టెక్నికల్ టీంలో మొత్తం కాల్ రికార్డింగ్, మన దగ్గర ఉన్న టెక్నికల్ టూల్స్ చాలా ఉన్నాయి, ఐ నాట్ రివీల్. అది యూజ్ చేసుకొని ఐడెంటిఫికేషన్ ఆఫ్ అక్యూజ్డ్ గురించి చాలా హార్డ్ వర్క్ చేసాము. అప్పుడు విదిన్ 2 days వీ వర్ ఏబుల్ టు అట్లీస్ట్ ఐడెంటిఫై. ఇమీడియట్గా ఇక్కడ నుంచి మల్టిపల్ స్టేట్స్లో టీం పంపించాము. అండ్ టీమ్ అక్కడ 7 days 10 days నుంచి అక్కడ ఉండి చాలా హార్డ్ వర్క్ చేసి అక్యూజ్కి ఐడెంటిఫై చేయడం. ఆ తర్వాత డిఫరెంట్ జైల్లో విజిట్ చేసి వీళ్ళ మీద ఎన్ని కేసెస్ ఉన్నాయి, వీళ్ళు అకంప్లీసెస్ ఎవరు ఉన్నారు, ఆ జైల్లో ఉన్న అఫెండర్స్కి అన్ని ఫోటో చూపించాము. ఆ తర్వాత మనకి డీటెయిల్ వచ్చిన తర్వాత ఇన్ కోఆర్డినేషన్ విత్ స్టేట్ పోలీస్ అక్కడ స్పెషల్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు డేంజరస్ క్రిమినల్. అండ్ రీసెంట్గా 3 months బ్యాక్ ఓన్లీ అక్కడ నలంద డిస్ట్రిక్ట్లో మర్డర్ చేశాను ఉన్నారు విత్ ఫైర్ వెపన్. సో ఇక్కడ విత్ కోఆర్డినేషన్ విత్ బీహార్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. అప్పుడు అతనికి మెయిన్ అక్యూజ్ రవీష్ కుమార్కి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా మేము హార్డ్ వర్క్ చేసాము. ఒక్కొక్క ఎవిడెన్స్ మనకి ఏం దొరికిందే దాని ప్రకారం డీటెయిల్గా దీంట్లో అనలైజ్ చేసాము. చెప్తే టెక్నికల్ టీమ్ హెస్ అనలైజ్ మోర్ దెన్ 1000 కాల్ రికార్డ్స్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంత చేసిన తర్వాత అప్పుడు ఇంత వీ వర్ ఏబుల్ టు బ్రేక్ ఐడెంటిఫై దీస్ గ్యాంగ్ పీపుల్. ఆ తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. నౌ దీంట్లో గ్యాంగ్ గురించి స్పెసిఫిక్ పాయింట్స్ అని చెప్తాను, హౌ వాట్ ప్రిన్సిపల్స్ దే ఫాలో. సో నేను కూడా రీసెర్చ్ చేశాను దీంట్లో పాత కేసు చూసుకొని. వెరీ రేర్ కేసెస్లో వీళ్ళకి కేసు డిటెక్ట్ అవుతుంది. 2024లో దేహరాదూన్లో ఒకటి చేశారు, ఆ కేసులో వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. 2022లో యమునా నగర్లో చేశారు హర్యానాలో. అక్కడ ఓన్లీ ఫస్ట్ ఇన్సిడెంట్ వేర్ ఒక పర్సన్కి లైవ్గా పట్టుకున్నారు. అక్కడ దే వర్ నాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ప్రాపర్లీ. కానీ వెరీ రేర్లీ దిస్ అక్యూజ్డ్ ఆర్ కాట్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ వీఆర్ ఏబుల్ టు కాట్ సమ్ ఆఫ్ దెమ్. As I told earlier, it is being run as corporate criminal enterprise by Subodh Singh. Need to know basis. ఓన్లీ ఎంత వాళ్ళకి తెలిసి ఉండాలి, ఎంత తెలిసి ఉంటాయి, వేరే వాళ్ళ గురించి ఐడెంటిటీ, మొబైల్ నెంబర్, రెసిడెన్స్ ప్లేస్ ఏం తెలియదు. సెపరేట్ టీమ్ ఫర్ డిఫరెంట్ టాస్క్. అడ్వాన్స్ రెక్కి ఈ కేసులో 45 days 60 days ముందే వచ్చి అడ్వాన్స్ రెక్కి చేశారు. ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ టాప్ పర్సన్ హ్యాండ్లర్ ఫ్రమ్ యూజింగ్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ యాప్. దే డు నాట్ డూ నార్మల్ కాల్స్. వాళ్ళ దగ్గర ప్రీ డౌన్లోడెడ్ మ్యాప్స్ ఉంటాయి. సో ఎస్కేప్ చేసినప్పుడు ఇంటర్నెట్ కూడా వాడరు. ప్రీ డౌన్లోడెడ్ మ్యాప్ చూసి గూగుల్లో ఆల్రెడీ పాయింట్ మార్క్ చేసి అదే వాడతారు. యూజింగ్ ఇంటీరియర్ రూట్ టు ఎగ్జిట్ వేర్ లెస్ CCTV కెమెరాస్ అండ్ లెస్ చెకింగ్ విల్ బి దేర్. ఇట్స్ అ లర్నింగ్ ఫర్ అస్ ఆల్సో. షెల్టర్ తీసుకుంటున్నారు అవే ఫ్రమ్ అఫెన్స్ ఏరియా. సేమ్ ప్లేస్ సేమ్ టైంలో షెల్టర్ తీసుకోరు. ద గ్యాంగ్ మెంబర్స్ దే డోంట్ నో దేర్ రియల్ నేమ్స్. దే యూజ్ ఫేక్ ఆధార్ కార్డ్స్. సో ఆ ఆధార్ కార్డులో ఉన్న నిక్ నేమ్ యూజ్ చేస్తారు. దే యూజ్ ఫేక్ బైక్ నంబర్స్. మనకి 4 బైక్ నెంబర్ దొరికింది. ఇన్వెస్టిగేషన్కి చెప్తున్నా, అన్ని బైక్ నంబర్స్కి వెరిఫై చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ ఢిల్లీకి దొరికింది, ఒక నంబర్ తెలంగాణకి దొరికింది, 2 నంబర్ ఒడిశాకి దొరికింది. ఆ దీంట్లో దొరికిన నంబర్కి వెరిఫై చేసాము. ఢిల్లీలో ఎస్పీతో మాట్లాడాం, హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు హెల్ప్ చేశారు, ఒడిశాలో కూడా ఎస్పీలో మాట్లాడాం. అక్కడ ఎవరి మీద నేమ్ మీద ఉంది బండి, ఆ పర్సన్కి అక్కడ పట్టుకొని ఇంటరోగేట్ కూడా చేసాము. కానీ మనకి సేమ్ నెంబర్ ప్లేట్లో ఉన్న బైక్ అక్కడ దొరికింది. దట్ మీన్స్ దే వర్ యూజింగ్ ఫేక్ నెంబర్ ప్లేట్. కానీ ఇంత ఎఫర్ట్ పెట్టాము, అది చెప్తున్నాం.
ఫేక్ బైక్ నెంబర్స్, ఫేక్ ఆధార్ కార్డ్స్ వాడతారు. అండ్ దిస్ పర్సన్ ఆల్రెడీ హిస్ నిక్ నేమ్ ఇస్ గోల్డెన్ థీఫ్ ఇస్ హిస్ నోన్ ఎస్ గోల్డెన్ థీఫ్. వైలెన్స్ ఇస్ రేర్. జనరల్గా ఏమవుతుంది అంటే ఇక్కడ ఫైరింగ్ జరిగింది, వైలెన్స్ అయింది, కానీ ఈ గ్రూప్ ది రోల్ ఏంటి, మతలబ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే మినిమం వైలెన్స్ చేయాలి. జస్ట్ థ్రెటన్ చేయడానికి తుపాకీ వాడతారు, గన్స్ వాడతారు, కానీ రేర్ కండిషన్లో ఫైరింగ్ చేస్తారు. ఇక్కడ రేర్ కండిషన్ అయింది. ద స్టాఫ్ పీపుల్ దే కౌంటర్ అటాక్ కాబట్టి వీళ్ళు ఫైరింగ్ చేశారు. కానీ వీళ్ళకి గ్యాంగ్కి ప్రిన్సిపల్ ఏంటి అంటే వైలెన్స్ రేర్గా చేయాలి. ఎందుకంటే వైలెన్స్ చేస్తే పోలీస్ వాళ్ళు మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు అవుతుంది కాబట్టి, చాలా సీరియస్ కేసు అవుతుంది కాబట్టి దే ట్రై టు అవాయిడ్ వైలెన్స్, కానీ వైలెన్స్ చేయవచ్చు. Previously, they have done offense in Dehradun, last month Singrauli in Madhya Pradesh, Yamunanagar in Haryana. They pay salary to gang members, 15% incentive if good work is done. Recruit gang members in prison. One more important feature is no local support taken. Local person ki ఎవరికి సపోర్ట్ వీళ్ళు తీసుకోరు, ఎందుకంటే అది లయబిలిటీ ఉంటాయి. లోకల్ వాళ్ళు ఎవరైనా పోలీస్ వాళ్ళకి చెప్తే దే డోంట్ టేక్ లోకల్ సపోర్ట్. దే రిలై ఆన్ ద వర్క్ ఆఫ్ దేర్ టీమ్ మెంబర్స్ అండ్ టెక్నికల్ ఎక్విప్మెంట్ యూసేజ్. ఆ తర్వాత దే ట్రై టు మ్యాక్సిమం యూస్ క్యాష్ పేమెంట్. దెన్ ఆఫెన్స్ అయిన తర్వాత వీళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్ ఉంటాయంటే ఆల్ మెంబర్స్ డిఫరెంట్ రూట్స్లో వెళ్ళాలి. నో వన్ షుడ్ బి మూవింగ్ టుగెదర్. ఆ తర్వాత మొత్తం ఫేషియల్ కండిషన్ కూడా చేంజ్ చేస్తారు. బియర్డ్ ఉంటే తీసేస్తారు, హెయిర్స్ ఉంటే దే విల్ రిమూవ్ ద హెయిర్స్. అంతా ఫేషియల్ కండిషన్ కూడా చేంజ్ చేస్తారు, సో దట్ ఐడెంటిఫికేషన్లో మనకి ప్రాబ్లం ఉంటాయి. అండ్ దే డోంట్ గో టు హోమ్. వాళ్ళ హోమ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరికి టచ్ చేయరు. దీస్ ఆర్ ద ఎఫర్ట్స్ దే మేక్ టు ప్రివెంట్ డిటెక్షన్ బై పోలీస్. బట్ స్టిల్ అవర్ కరీంనగర్ పోలీస్ ఆఫీసర్స్ దే వర్క్ వెరీ హార్డ్ అండ్ దే వర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ డిటెక్ట్ దిస్ కేస్. దీంట్లో ఇంపార్టెంట్ నేను ఇప్పుడు కొన్ని పోస్టర్స్ చూపిస్తాము, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పోస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ఫోటో వి రిలీజ్డ్ ఆన్ ద సేమ్ డే. ఇవన్నీ మొత్తం కంట్రీ వైడ్ అన్ని క్రైమ్ గ్రూప్స్లో సర్క్యులేట్ అయింది. ఈ సర్క్యులేట్ అయిన తర్వాత అఫ్ కోర్స్ మనకి ఫేక్ కాల్స్ కూడా వస్తాయి, కానీ వీ టుక్ ఎవ్రీ కాల్స్ వెరీ సీరియస్లీ. నాట్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, కానీ మహారాష్ట్ర వాళ్ళు కూడా ఉండవచ్చు కాబట్టి మరాఠీ లాంగ్వేజ్లో కూడా ఇది పోస్టర్స్ ప్రిపేర్ చేయడం జరిగింది, అన్ని ప్లేస్లో సర్క్యులేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది, కానీ ఆఫెండర్స్ కూడా అలర్ట్ అవుతారు. So it's a double edged thing. కానీ we circulated because first identification of accused was important. 1 lakh rupees award కూడా డిక్లేర్ చేశాము. ఆల్ స్టేట్ పోలీస్లో మనకి చాలా క్రైమ్ లోకల్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ దే కాల్డ్ మీ కి దిస్ అక్యూజ్ బిలాంగ్స్ టు కేరళ స్టేట్. ఒక నేమ్ ఇచ్చారు, ఆ కేరళలో ఎస్పీతో మాట్లాడి ఐ వెరిఫైడ్. ఒక పర్సన్ తమిళనాడు గ్యాంగ్ ఉండవచ్చు సార్, ఈ పర్సన్ వెరిఫై చేయండి. తమిళనాడులో మాట్లాడాము, ఒడిశాతో మాట్లాడాము, యూపీలో మాట్లాడాము. మొత్తం అయిన తర్వాత మనకి టెక్నికల్ ఇంకా ఎవిడెన్స్ వచ్చిన తర్వాత తెలిసింది దట్ పీపుల్ ఆర్ ఫ్రమ్ బీహార్ అండ్ బెంగాల్ గ్యాంగ్. ఆ తర్వాత దిస్ ఇస్ ద రూట్ దే ఫాలోడ్. రూట్ హ్యాస్ బీన్ మార్క్డ్. ఇప్పుడు కరీంనగర్ సౌత్ డైరెక్షన్లో ఉంటాయి. ఎస్కేప్ రూట్ నేను చూపిస్తున్నాను. సేమ్ రూట్లో వాళ్ళు ఎంటర్ అయ్యారు. నా దీంట్లో చూస్తే ఇక్కడ స్టార్ట్ అయ్యి కరీంనగర్ నుంచి మెయిన్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయి. మెయిన్ రోడ్స్ ఇస్ జగ్త్యాల్ రోడ్ ఒకటి, నార్త్ డైరెక్షన్లో చౌపరెడ్డి లక్షటిపేట్ రోడ్. నా మధ్యలో ఏం రోడ్ లేదు. మీరు మ్యాప్ చూస్తే అంత ఇంపార్టెంట్ రోడ్ లేదు, అన్ని డర్ట్ రోడ్స్ ఉన్నాయి, కానీ వీళ్ళు డర్ట్ రోడ్ వాడారు. ఇక్కడ నుంచి సాత్వా యూనివర్సిటీ వైపు ఎస్కేప్ అయ్యి దాన్ని కొత్తపల్లి రోడ్ దాటిన తర్వాత దేశాత్పల్లి విలేజ్ ఉంటాయి. దెన్ రామడుగు మండల్లో లోపల ఉన్న విలేజెస్, ఆ తర్వాత పెగడపల్లి మండల్, గొల్లపల్లి మండల్ మొత్తం రీచ్ అయిన ధర్మపురి వరకు వీళ్ళు వెళ్ళారు. సేమ్ ఎంట్రీ రూట్, దిస్ ఈజ్ ఎంట్రీ రూట్, దిస్ ఈజ్ ఎగ్జిట్ రూట్. బోత్ ద రూట్స్ ఆర్ సేమ్. ముందే రెక్కీ చేసుకుని ఉన్నారు. కానీ హౌ ఐ కెన్ సే కాన్ఫిడెన్షియలీ, ఎందుకంటే వీ హ్యావ్ చెక్డ్ ఆల్ ద సీసీటీవీ. ఆ తర్వాత వాళ్ళు దగ్గర దొరికిన మొబైల్ ఫోన్లో కూడా మేము ట్రై చేస్తాము, దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ మొబైల్ ఫోన్లో కూడా మనకి కొన్ని ఎవిడెన్స్ దొరికింది. సో దిస్ షోస్ దట్ హౌ దే హ్యావ్ అవాయిడెడ్ పోలీస్ చెకింగ్ అండ్ ఇంటర్నల్ రూట్స్ ఎట్లా వాడారు. నా ఇంటర్నల్ రూట్స్లో సీసీటీవీ చెక్ చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే ప్రతి 500 మీటర్లో ఒక వై జంక్షన్ వస్తుంది, ఒకటి టీ జంక్షన్ వస్తుంది. ప్రతి టీ జంక్షన్ దగ్గర మన టీం వెళ్ళి ఎక్కడ వీళ్ళు పాడిపోవచ్చు వెరిఫై చేయడానికి మల్టిపల్ టీమ్స్ ఇంకా పంపిస్తాం. ఇంకా సీసీటీవీలు ఎక్కడైనా దొరికితే ఆ టీం విల్ గోట్ డైవర్టెడ్ దాట్ సైడ్. ఇట్లా ఇంత హార్డ్ వర్క్ చేసి 80 కిలోమీటర్ వరకు మన టీం వీళ్ళకి ట్రేస్ చేస్తారు. మొత్తం ధర్మపురిలో ట్రేస్ అన్న తర్వాత వి ఫిగర్డ్ అవుట్ దట్ ఇక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకుని ఉంటారు. మొత్తం మనకి హాఫ్ డే పడింది. మొత్తం లాడ్జెస్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న లాడ్జ్లో మనకి ఎవిడెన్స్ దొరికింది. ఈ లాడ్జ్లో వీళ్ళు షెల్టర్ తీసుకున్నారు. ఈ లాడ్జ్లో ఉన్న సీసీటీవీ కెమెరా మొత్తం మేము వెరిఫై చేసాము. అప్పుడు
తెలిసింది. కానీ మిస్టేక్ ఏమైంది లాజ్ ఓనర్ ద్వారా అంటే దట్ వాజ్ అ వెరీ నెగ్లిజెన్స్ ఆఫ్ లాజ్ ఓనర్. దట్ వాళ్ళకి ఫోన్ నెంబర్ తీసుకోలేదు. ఏమైనా ఆధార్ కూడా ఫేక్ ఉంటాయి, బట్ తీసుకోవాలి. ఆధార్ కార్డ్ ఫేక్ తీసుకోలేదు. ఓన్లీ ఫేక్ అది ఒక ఆధార్ నెంబర్ విలువ రాశాడు, అది అక్కడ చూపించారు. దిస్ ఇస్ ద రిసిప్ట్. దీంట్లో చూస్తే ఒక లాజ్ పర్సన్ ఇట్లా తీసుకొని నేమ్ ఉన్నాయి, మొబైల్ నెంబర్ లేదు. మొబైల్ నెంబర్ అడిగినప్పుడు ఈ టోల్ నేను అది రూమ్స్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చి మీకు మొబైల్ నెంబర్ చెప్తాను. ఆధార్ నెంబర్ రాశాడు, ఆధార్ కార్డ్ తీసుకోలేదు. వెరీ గ్రాస్ నెగ్లిజెన్స్. ఇట్లా లాజ్ ఓనర్స్ ఇట్లా తీసుకుంటే మనకి చాలా ప్రాబ్లం ఉంటాయి. అప్ విత్ దిస్ వీ హ్యావ్ గాట్ అవేర్నెస్. ఎనీవేస్ కరీంనగర్లో ఎనీవేస్ రెగ్యులర్ చెకింగ్ నడుస్తుంది. కానీ ఈ కేసు అయిన తర్వాత లాజ్ ఓనర్తో సెపరేట్ మీటింగ్ పెట్టి అక్కడ ఎట్లా సెక్యూరిటీ మెజర్స్ ఉండాలి, వాట్ డీటెయిల్స్ దే హ్యావ్ టు టేక్, దే షుడ్ టేక్ ఫోటో ఆల్సో, దే షుడ్ వెరిఫై మొబైల్ నెంబర్ అని ఎస్ఓపి క్రియేట్ చేసి వాళ్ళతో మీటింగ్ కూడా పెడతాం. ఇంకా ఎంట్రీ టీమ్ విచ్ వాజ్ వెరిఫైయింగ్ దేర్ ఎంట్రీ మూమెంట్ వెరిఫై చేసిన తర్వాత పెద్దపల్లి లాజ్ ఉంది. ఈ లాజ్లో కూడా వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు. దీనికి కూడా మనకి ఎవిడెన్స్ దొరికింది. దెన్ సిద్దిపేటలో కూడా మనకి ఇన్ఫర్మేషన్, అది టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సిద్దిపేటలో కూడా తీసుకున్నారు. సిద్దిపేట్ అండర్ లీడర్షిప్ ఆఫ్ సిపి సిద్దిపేట్, షీ ఆల్సో వెరిఫైడ్ అండ్ విత్ ఇన్ నో టైమ్ దే వర్ ఏబుల్ టు ఐడెంటిఫై విచ్ లాజ్ వీళ్ళు తీసుకున్నారు షెల్టర్. అండ్ అక్కడ కూడా వీ గాట్ సమ్ టెక్నికల్ ఎవిడెన్స్. దిస్ ఈస్ ద ఫోన్ విచ్ వాస్ ఫౌండ్. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి ధర్మపురి వరకు 80-85 కిలోమీటర్ ఉంది ఆ రూట్లో. కానీ అఫెండర్స్ ఏం చేశారు అంటే ఈ ఫోన్లో డేటా ఎరేస్ చేసి ఫోన్కి బ్రేక్ చేసి అక్కడ డంప్ చేశారు ఒక విలేజ్లో. కానీ మన టీమ్ వాజ్ వర్కింగ్ దేర్ దట్ డైరెక్షన్ అండ్ కొంతమంది విలేజెస్కి సౌండ్ కూడా వచ్చింది. అండ్ మన టీం అక్కడ ఎంక్వైరీ వెళ్ళినప్పుడు అడిగితే దే టోల్డ్ దట్ సమ్ సౌండ్ ఆల్సో కేమ్, దే వుడ్ హ్యావ్ డంప్ సంథింగ్. అక్కడ సర్చింగ్లో ఇది మొబైల్ దొరికింది. ఒక 85 కిలోమీటర్ డర్ట్ రోడ్లో ఒక చిన్న మొబైల్ సెర్చ్ చేయడం ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ యాక్టివిటీ. కానీ మనకి దొరికింది. కానీ ఛాలెంజ్ వాజ్ ఈ మొబైల్ ఫోన్లో మొత్తం డేటా erase చేశారు. స్టిల్ అవర్ టెక్నికల్ టీమ్ వాజ్ ఏబుల్ టు విత్ ద హెల్ప్ ఆఫ్ సిఎస్ఎల్ ఏబుల్ టు ఐడెంటిఫై సమ్ ఆఫ్ ద డీటెయిల్స్ వి వర్ ఏబుల్ టు టేక్ ఫ్రమ్ దిస్ మొబైల్. ఆ డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి వచ్చి. సో దిస్ వాజ్ ద కండిషన్ ఆఫ్ మొబైల్ ఫోన్. దిస్ వాజ్ ద బైక్ యూజింగ్ ఫేక్ నంబర్ ప్లేట్ మనకి దొరికింది ఆన్ ధర్మపురి అవుట్స్కట్స్. దిస్ వాజ్ ద క్యాప్ మనకి రామడుగా కొత్తపల్లి అవుట్స్కట్స్ లో దొరికింది. దిస్ వాజ్ క్యాప్ యూస్డ్ బై పర్సన్ హూ వోర్ ద మాస్క్. ఇది కూడా మన టీం వాళ్ళు సర్చింగ్ లో అది ఫైండ్ అవుట్ చేశారు. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ why I'm saying all these things is part of good investigation being done, that all these small things are getting recovered. Now this is the main person, Subodh Singh. He is wanted in many cases, currently in jail. So ఈ కేసులో కూడా ఇతనికి లింక్ దొరికింది కాబట్టి ఖచ్చితంగా పీటీ వారెంట్లో ఇతనికి మేము తీసుకువస్తాం. Now one more example to show ki how investigation lo we have not left even a single thing. Now this bag is there, ఈ photo is there, photo చూడండి. I don't know చాలా మంది చూసి ఉంటారు. This bag was left by offenders in the scene of crime. ఒక బ్యాగ్ లో ఈ సంచి తీసుకొని వచ్చారు, ఎందుకంటే ఇన్ దిస్ దే ప్లాన్ టు టేక్ ఆల్ ద స్టోలెన్ జ్యువెలరీ. ఠీకే, దట్ వాజ్ టార్గెట్. కానీ ఎక్కడ వదిలేసి పాడిపోయారు. నా ఈ బ్యాగ్ లో చూస్తే మనకి దొరికింది సీన్ ఆఫ్ క్రైమ్ లో. దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలి, వి స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. నా దీంట్లో ఐడెంటిఫికేషన్ ఫీచర్ ఏముంది, ఐ లవ్ నందూర్బార్ రాసి ఉంది. ఐ లవ్ నందూర్బార్ నాకు అర్థమైంది. నందూర్బార్ ఒక డిస్ట్రిక్ట్ ఉంది మహారాష్ట్రలో. నా బ్యాచ్మేట్ సీనియర్ అక్కడ ఉన్నారు ఎస్పీ. సో ఇమీడియట్గా అక్కడ కాల్ చేసి నేను ఐడెంటిఫై చేశాను కి భాయ్ ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ అట్లా మ్యానుఫ్యాక్చర్ అవుతుందా లేదా. దెన్ ఈ టోల్డ్ దట్ ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ అవైలబుల్ ఉంది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. మొత్తం డీటెయిల్ తీసుకున్న తర్వాత ఏం తెలిసింది అంటే నాగ్పూర్లో ఇది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. 3000 సమ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. నందూర్బార్ డిస్ట్రిక్ట్లో సప్లై అయింది. ఆ తర్వాత తెలంగాణలో కూడా ఆదిలాబాద్లో, కాగజ్ నగర్లో, కరీంనగర్లో అండ్ నిజామాబాద్, ఈ 4 ప్లేసెస్లో 4 షాప్స్లో ఈ సేల్ చేయడం జరిగింది. ప్రతి 4 షాప్స్కి టీం పంపించి మేము రేట్ చేసాము ఏమైనా హిట్ దొరికితే. కానీ ఏం తెలిసింది అంటే ఇట్స్ హోల్సేల్ షాప్. హోల్సేల్ షాప్ కాబట్టి చాలా చిన్న చిన్న షాప్స్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దెన్ వీ లెఫ్ట్ దట్ ట్రైల్ దేర్ ఓన్లీ. బట్ వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్, దీంట్లో మనకి బెనిఫిట్ కాలేదు, ఎవిడెన్స్లో యా ఇన్వెస్టిగేషన్లో ఏం బెనిఫిట్ కాలేదు, కానీ ఎఫర్ట్స్ పెట్టాము. ఎందుకంటే వీ డూ నాట్ వాంట్ టు లీవ్ ఈవెన్ అ సింగిల్ ఎవిడెన్స్ ఇన్ దిస్ కేస్. ఆ తర్వాత మనకి ఫోన్స్లో కూడా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికింది. ఆ ఫోన్తో పాటు మనకి ముందే కొద్దిగా రిట్రీవ్లో డిలే అయింది కాబట్టి ఫోన్తో పాటు అదర్ టెక్నికల్ డీటెయిల్స్లో ముందే ఆ ఎవిడెన్స్ వచ్చి ఉన్నాయి. కానీ ఈ ఎవిడెన్స్లో ఐ వాంట్ టు షో హౌ దే హ్యావ్ ప్రిపేర్డ్ ఆఫ్లైన్ మ్యాప్స్. ఇది వాళ్ళు ఫోన్లో దొరికిన మ్యాప్.
సో ఈ మ్యాప్లో చూస్తే ఆల్రెడీ ఆ రూట్ ఎక్స్ప్లెయిన్ చేసాము కదా, ఇంటర్నల్ రూట్ ఆల్రెడీ మార్క్ ఉంది. మార్క్లో ఆల్రెడీ జియో ట్యాగ్ ఉంది, ఎట్లా వెళ్ళాలి గూగుల్ ఎర్త్ మ్యాప్లో వీళ్ళు మార్క్ చేసి ఉన్నారు. సో దిస్ ఈస్ సీజ్ ఫ్రమ్ అక్యూజ్డ్ మొబైల్ ఫోన్. ఈ మ్యాప్లో చూస్తే కరీంనగర్ నుంచి ధర్మపురి జన్నారం వరకు మార్క్ ఉంది, ఇది కూడా సీజ్ ఫ్రమ్ అక్యూజ్డ్ మొబైల్ ఫోన్. ఇంకొకటి ఏంటి అంటే టు ప్రూఫ్ దట్ దే వర్ వర్కింగ్ అండర్ సమ్ లీడర్షిప్, అండర్ సమ్ హ్యాండ్లర్. ఆఫెన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎట్ 11:06 వాళ్ళు యూజ్ చేసిన యాప్లో ఫోటో కూడా పంపించారు. ఏ ఫోటో పంపించారు? కి దొంగతనం స్టార్ట్ అయింది. ఒక గోల్డ్ చైన్ కి ఫోటో పట్టుకొని దే షేర్డ్ ఫోటో ఆల్సో. దిస్ వాజ్ ద ఫోటో షేర్. అందరూ చూడవచ్చు, ఇది ఒక హ్యాండ్లో గోల్డ్ చైన్ ఉంది. ఆ గోల్డ్ చైన్ ఫోటో తీసుకొని హీఈస్ సెండింగ్ టు సమ్ వర్చువల్ నంబర్. ఒక గ్యాంగ్ మెంబర్ దొంగతనం చేసినప్పుడు, డకాతీ చేసినప్పుడు ఎందుకు ఫోటో తీసుకొని ఎవరికి పంపిస్తారు? మోస్ట్లీ ఇట్ హ్యాస్ బీన్ సెంట్ టు టెల్ ద గ్యాంగ్ హ్యాండ్లర్ దట్ ఆఫెన్స్ స్టార్ట్ అయింది, వీఆర్ ఆన్ అవర్ జాబ్, అది ఇంటిమేట్ చేయడానికి. సో దిస్ ప్రూవ్స్ దట్ దే ఆర్ వర్కింగ్ అండర్ సమ్ గ్యాంగ్ హ్యాండ్లర్. అండ్ ఇప్పుడు మనకి అక్యూజ్ దొరికిన తర్వాత తెలిసింది ఫైనల్ దట్ దిస్ గ్యాంగ్ లీడర్ is Subodh Singh, and under him only they have been working. So these are the certain evidence details I wanted to share. And lastly, I want to take names of all those people who have helped me in this case. This case is still, investigation is going on because all the accused are not arrested. Still we are in hot pursuit, hot chase mode, and still our team is working continuously to identify. Of course, they have been alerted. They have got alerted by arrest of these people. కాబట్టి it will be a challenge. కానీ ఖచ్చితంగా వీళ్ళకి మేము పట్టుకుంటాం. దీంట్లో as I told, this case was directly under supervision of our respected DGP sir. It was being investigated, and daily I used to brief my senior officers, including DGP sir, regarding the case. And he guided me a lot. Tarata DG LNO Mahesh Bhagwat sir also guided us a lot. Then IG Multizone 1 sir, CP Hyderabad sir, DIG CI cell sir, DCP task force, SP Adilabad and his team. Other states lo ముఖ్యంగా SP Nalanda and his team, SP Nalanda భరత్ సోని గారు ఉన్నారు, ASP హిల్సా షైల్జా, అండ్ అక్కడ ఉన్న SHO హిల్సా అభిజిత్. ఆ తర్వాత ఈ కేసు కోసం టోటల్ 26 SPస్తో నేను మాట్లాడాను. బీహార్లో అట్లీస్ట్ 9-10 SPస్తో మాట్లాడాను ఇన్ఫర్మేషన్ కోసం ఆర్ సపోర్ట్ కోసం. ఆ తర్వాత లోకల్గా చూస్తే మన అడిషనల్ డీసీపీ అడ్మిన్ గారు పి వెంకటరమణ గారు, దెన్ ఏసీపీ టౌన్ టీమ్ అండర్ హిమ్ SI శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆఫ్ 2 టౌన్ PS శంకర్, PC Prabhakar, Lakshman, Ajay, Harish, Raju Nayak. They worked under ACP town team. ACP CCRB team was technical team, under him Sarilal Inspector, Shashidhar Reddy Inspector, Manisha SI, Srinivas Head Constable, Pradeep, Santosh, Satish, Anil, Pedu Nayak, Naresh, Sai Krishna, Srinivas. These are constable who worked in their technical team. Then Adilabad lo unna technical team kuda support తీసుకున్నాం. అక్కడ ఉన్న RSI P Gopi Krishna, PC G Trashul. Then CISL వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు under SI Rakesh, Head Constable Satish, PC Sardar and Suresh. వికారాబాద్ నుంచి కూడా SP వికారాబాద్ ఆల్సో హెల్ప్, 1 ఇన్స్పెక్టర్ బల్వంత్ రావు అండ్ PC రామకృష్ణ హెల్ప్ వాజ్ ఆల్సో టేకన్. అదర్ స్టేట్ టీమ్ కూడా చాలా పంపించాము. దీంట్లో ECP టాస్క్ ఫోర్స్ సతీష్, CI శ్రీనివాస్, SB3 ఇన్స్పెక్టర్ ఉన్నారు. హీ ఓన్లీ లెడ్ ద టీమ్ టు అరెస్ట్ దిస్ గ్యాంగ్స్టర్ రవీష్ కుమార్. అండ్ చాలా బ్రేవ్గా వీళ్ళు రిస్క్ తీసుకొని ఇతనికి పట్టుకున్నారు అలాంగ్ విత్ SI చీరాలు, RSI శ్రీకాంత్, శ్రీధర్ ARPC, సాయి కిరణ్ అండ్ సాయి నేత్ర PCs. దెన్ వెస్ట్ బెంగాల్ కూడా టీం పంపించాను. రామచంద్రరావు SHO 1 టౌన్, సుజన్ రెడ్డి SHO 2 టౌన్, రమేష్ ఇన్స్పెక్టర్ IT సెల్ ఆఫ్ హైదరాబాద్, SI నరేష్ రెడ్డి చొప్పదండి, శివ కానిస్టేబుల్ అండ్ మనోజ్ హోంగార్డ్. దెన్ అదర్ స్టేట్స్లో పంపించిన టీం జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్, SI నరేందర్ రెడ్డి, జ్ఞాన్దీప్, HC షరీఫ్, PC జయపాల్, శేఖర్ అండ్ హోంగార్డ్ శ్రీనివాస్. ఇంకొకటి హింట్ బాంబే కూడా వచ్చింది కాబట్టి ముంబై మహారాష్ట్ర కూడా టీం పంపించాము అండర్ CI కోటేశ్వర్, SI సంబామూర్తి, బషీర్ హెడ్ కానిస్టేబుల్, శ్రీనాథ్ వెంకటేష్ కానిస్టేబుల్, సలావుద్దీన్ హోంగార్డ్. దెన్ ముఖ్యంగా ఇక్కడ లోకల్ ఇన్వెస్టిగేషన్లో ACP రూరల్ వర్క్ ఫర్ ఎగ్జిట్ ట్రేసింగ్ ఆఫ్ అక్యూజ్డ్ ఎస్కేప్ రూట్. దీంట్లో అండర్ ACP కరీంనగర్ రూరల్ విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్ CCS ప్రకాష్ గౌడ్ హెస్ వర్క్డ్ హార్డ్, SI రమేష్, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, PCs రవీందర్, రాజశేఖర్, శేఖర్, వేణుగోపాల్, అనిల్, ఖైలిఫా అండ్ రామ్ కుమార్. అండర్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్, SI రాజు, నరేందర్ రెడ్డి, PC శ్రీనాథ్, వెంకటేష్, శివ్ కుమార్, జయపాల్, అనిల్, సల్మాన్, అనిల్ చొప్పటండి. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, హుజూరాబాద్ రూరల్, PC ఖదీర్, వంశీ కృష్ణ, షకీల్. ఇన్స్పెక్టర్ జమ్మికుంట, అండర్ హిమ్ SI రమేష్, HC మహేష్, PC అవినాష్, రవి, అరుణ్.
Saidababu, Inspector of Task Force of Hyderabad, K. Swami SI, Kiran, Vijay Raj Yadav, Murali, Santosh Kumar, Anil Kumar, Santosh and Ravi. Then under ACP CTC team, entry team will etla entry ayaro mottam details. ACP CTC Venugopal, Tirumal SHO 3 Town, B. Pullaya, Inspector WPS, Sridhar Inspector, SI Jagdishwar, Gyaneshwar HC, Vijay Sagar, Abhinav, Prashant, Shrikant, Srinivas, Tirupati, Kanakraju, Kiran, Suman, Komal, Chandu, Lasanul Haq and Anil. All these constables work. Karimnagar Task Force kuda RSI Shrikant, SI Surinder Paul, Mallesham, Saideep, Vishwateja, Venkateshwarlu, Rajaya and Raju. Then Hyderabad Task Force lo IT cell lo S. Ramesh Inspector, Inspector Rajshekhar, SI Gyandeep, Shiv Ganesh HC, Shekhar, Jagdish, Imran, Santosh and Bharat constables. Total 132 members have worked in this operation. Now I'll say last 10 days nunchi only focus of Karimnagar police was this case, and it was the most important priority thing. And these 132 people of Karimnagar police officers and men and other district police and other state police, they have supported us. They have worked hard, and other state వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, and because of that we were able to at least identify and apprehend some of them. ఇంకా కేస్ is still pending. We have to identify other team members. వాళ్ళు వేరే టీం వాళ్ళు ఎవరు ఉన్నారు, దీని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇతనికి పీటీ వారెంట్లు తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా మనకి ఎవిడెన్స్లో అది ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ దొరుకుతుంది. అది కాకుండా రికవరీ కోసం కూడా మేము ట్రై చేస్తాం. అండర్ గైడెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ డీజీపీ సివి ఆనంద్ సార్, ఆ తర్వాత డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భాగవత్ సార్, అండ్ గైడెన్స్ ఆఫ్ ఐజీ మల్టీ జోన్ 1 చంద్రశేఖర్ రెడ్డి సార్, and with support of all senior officers, CP Hyderabad sir, DIG CISL sir, and lot of IPS officers have helped in this case and their team. SP Adilabad Akhil Mahajan, then DCP Task Force in Hyderabad Vaibhav and his team. So lot of support we have got. In addition to officers from Karimnagar Police, all these officers have helped in Telangana and outside Telangana also. చాలా మందితో నేను మాట్లాడాను, కోఆపరేషన్ తీసుకున్నాం. దీని రిలేటెడ్ కూడా ప్రెస్ మీట్ తర్వాత ఐ లైక్ టు టేక్ దేర్ నేమ్స్ ఆల్సో. నౌ ఫస్ట్ కేస్ రిలేటెడ్